అమ్మా, నాన్నగారు వస్తున్నారు. ఏమిటిది శ్రీదేవి? పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా అలా కూర్చున్నావు. నేను భరించలేకపోతున్నాను. వాడి గురించి విన్నది అది నేను నమ్మలేదు. వాడు అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడే కాపురం పెట్టాడని తెలిసినప్పుడు మనం విన్నదంతా నిజమని తెలిసిందండి. మీ బాధలన్నీ మీరు నాతో చెప్పుకుని ఏడుస్తున్నారు. మరి నా బాధలు నేనెవరితో చెప్పుకోను? అత్తయ్య, ఈ సమస్యలన్నీ త్వరలో తీరిపోతాయి. అనవసరంగా బాధపడకండి. నీకు నేను చాలా ద్రోహం చేశాను. కానీ నువ్వు అవన్నీ మర్చిపోయి సొంత కొడుకులాగా కష్టాల్లో ఉన్న మమ్మల్ని ఆదుకోవడానికి వచ్చావు. అది నా బాధ్యత మావయ్య. ఈ కుటుంబం పరువు ప్రతిష్టలు వాడు పట్టించుకోకుండా సర్వనాశనం చేస్తుంటే నేను ఎంత బాధపడుతున్నానో తెలుసా? కానీ నాకు తెలుసు, వాడు చేస్తున్న ఒక్కొక్క చెడ్డ పని వల్ల మీరు మానసికంగా చాలా బాధపడుతున్నారు. నీ మంచి మనసుకి నేనేమిచ్చినా తక్కువేరా. ఈ కుటుంబానికి అండగా నువ్వు ఇక్కడే ఉండిపో బాబు. నీ ముఖం ఇంకోసారి చూడాలని నేను అనుకోలేదు. ఇలా చూడాలని రాసుందేమో. చాలా సంతోషం నానా. నువ్వు ఇంట్లోంచి బయటకు వచ్చిన తర్వాత అయినా మంచి బుద్ధిని ప్రసాదించమని ప్రార్థించే అమ్మ ఇంట్లో ఉందని నువ్వు మర్చిపోయావురా. ఈ జన్మలో నీకు బుద్ధి రాదురా. నువ్వు నా దగ్గర దాచడానికి ప్రయత్నించొద్దు. నిన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టారని వాళ్ళు ఇందాక చెప్పింది నిజమే కదూ? నువ్వు అనుకుంటున్నట్టు ఇక్కడ ఏం కాలేదు శ్రీజ. నాన్నగారికి నీ మీద కోపం లేదు. కాదు కాదు కాదు, నాకు తెలుసు. నన్ను ఇక్కడికి తీసుకొచ్చినందువల్లే కదా నిన్ను ఇంట్లోంచి గెంటేశారు. ఈ లోకంలో ఎవరూ లేని నాకు నువ్వు అండగా ఉన్నందువల్లే కదా నీకు ఈ కష్టాలు వచ్చాయి. సొంత చెల్లెలని ఎవరితోనూ చెప్పలేక అందరూ నిన్ను తిడుతుంటే నా కోసం అన్నీ భరించి నలిగిపోతున్నావు అన్నయ్య. శ్రీజ, ఆ దేవుడు ఎందుకన్నయ్యా నాకు ఇలాంటి జీవితాన్ని ఇచ్చాడు? నువ్వవేం ఆలోచించొద్దు. నువ్వు సంతోషంగా ఉండడానికే ఇవన్నీ చేశాను. కానీ నేను ఒప్పుకోను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఆ జీవితం నాకు వద్దన్నయ్య. ఇక నేను భరించలేను. నాకు చనిపోవాలనుంది.